everybody. I'm Dr. Rajlakshmi Idupuganti, consultant neurosurgeon from EVR and intervention pain specialist from EVR Super Specialty Hospital, Gudivada. So, today I will trigeminal neuralgia గురించి చెప్పబోతున్నాను. కామన్ గా అసలు ట్రైజెమినల్ neuralgia అంటే మెడికల్ టర్మినాలజీ వాళ్ళకి తప్ప ఎవరికి జనాలకు అర్థం ఉండదు, తెలియదు అసలు మీకు. పార్శ్వ వ్యాధి అంటాం చూసారా, తెలుగులో మీరు అనుకునే పార్శ్వ వ్యాధినే మెడికల్ టర్మినాలజీలో మేము ట్రైజెమినల్ neuralgia అంటాం. కామన్గా ఎలా వస్తారంటే పంటి నొప్పి, ఇంకే కంప్లైంట్ లేదు, పంటి నొప్పి. పళ్ళ డాక్టర్స్ అందరి దగ్గర, డెంటిస్ట్ అందరి దగ్గరికి వెళ్ళాము, కన్సల్టేషన్ తీసుకున్నాము. ఇంకొంతమంది క్యావిటీస్ రూట్ కెనాల్ చేయించుకున్నారు, కొంతమంది టీత్ తీసేశారు, అయినా కూడా పోటు తగ్గడం లేదు. ఒక పక్కనంతా విపరీతమైనటువంటి పోటు, అసలు గుచ్చినట్టు, సూదులు గుచ్చినట్టు వచ్చేస్తుంది. జస్ట్ మొహం వాష్ చేసుకుంటే చాలు భయం వేసేస్తుంది. నాకు పొద్దునే లేచి బ్రష్ చేయాలంటే భయం వేస్తుంది అని వస్తారు. కొంచెం అన్నం ముద్ద తినాలని అంటే నాకు భయం వేస్తుంది, కుడివైపు అన్నం ముద్ద తింటుంటే చాలు, నవ్వులుతుంటే చాలు నాకు అసలు పెయిన్ వచ్చేస్తుంది అంటారు. ఉన్నట్టుండి అర్ధరాత్రి లెగ్సిపోయి విపరీతంగా ఏడుస్తూ ఉంటారు, నొప్పి 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 అని. అసలు సిటీస్, ఎంఆర్ఐస్, ఎవ్రీథింగ్ ఈజ్ నార్మల్. ఎంఆర్ఐ ఫియస్టా ప్రోటోకాల్, అసలు కంప్రెషన్ కూడా లేదంటాం. హైయెస్ట్ ఎండ్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్స్ అన్నీ కూడా నార్మల్. ప్యూర్లీ క్లినికల్ డయాగ్నోసిస్, అంటే క్లినికల్గా న్యూరాలజిస్ట్ అండ్ న్యూరోసర్జన్స్ మేము డయాగ్నోస్ చేసేదే కంప్లీట్ ట్రైజెమినల్ neuralgia. అంటే ఎంఆర్ఐ ఇన్వెస్టిగేషన్స్ అన్నీ నార్మల్గానే ఉంటాయి. దిస్ ఈస్ కాల్డ్ ట్రైజెమినల్ neuralgia, అంటే పార్శ్వ నొప్పి. ట్రైజెమినల్ neuralgiaలో 3 నరాలు ఉంటాయి. అంటే ఫేస్కి 3 డివిజన్స్ అన్నాం అనుకోండి, ఫేస్ 3 డివిజన్స్ ప్రకారం 3 నరాలు ఉంటాయి. ఫస్ట్ వన్ ఆఫ్థాల్మిక్, సెకండ్ మాక్సిలరీ, థర్డ్ ఈస్ మాండిబులర్. ఈ 3 నరాల్లో ఏ నరం ఎఫెక్ట్ అయిందని దాన్ని బట్టి మనకి సిమ్టమ్స్ ఉంటాయి. సపోజ్ ఆఫ్థాల్మిక్ నరం ఎఫెక్ట్ అయింది అనుకోండి, మనకి పెద్దగా సిమ్టమ్స్ ఉండవు, జస్ట్ హెడేక్. ఇంకొంతమందికి ముక్కు మీద ఇక్కడ నరం ఇక్కడ వరకు వస్తుంది కాబట్టి ముక్కు మీద కొంచెం వరకు ర్యాషెస్, పెయిన్ ఇక్కడ వరకు చెప్తారు. దిస్ అ కామన్. సెకండ్ మాక్సిలా అండ్ మాండిబులర్. కామన్ వచ్చి మాక్సిలా మాండిబులర్ ఏరియాస్, కామన్ వచ్చి ఆఫ్థాల్మిక్ మాక్సిలర్ ఏరియాస్ ఇన్వాల్వ్మెంట్ అనమాట. సో ఈ మాక్సిలర్ ఏరియా ఇన్వాల్వ్మెంట్ అవుతే ఏమవుతుంది, టీత్ పెయిన్. మోస్ట్ ఇంపార్టెంట్ ఇస్ టీత్ పెయిన్. డెంటల్ పెయిన్ 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 చెప్తానే ఉంటారు కంటిన్యూస్గా. మాండిబుల్ ఏరియాలో కూడా టీత్ పెయిన్ అండ్ నవ్వులుతున్నా, జస్ట్ టచ్ చేస్తున్నా కూడా విపరీతమైనటువంటి పెయిన్స్ ఉంటా ఉంటాయి. సో ఏ నర్వ్ ఇన్వాల్వ్ అయిందని దాన్ని బట్టి మనకి పెయిన్ సిమ్టమటాలజీ మారిపోతుంది. ఇంకొంతమంది కంటిపోటే చెప్తారు. ఆఫ్థాల్మిక్ అండ్ మాక్సిలరీ ఓవర్లాప్ డిస్ట్రిబ్యూషన్లో పెయిన్ వస్తే కేవలం కంటిపోటే చెప్తారు. సో అసలు కంటి చోట్ల చుట్టూ, ఆఫ్థాల్మాలజిస్ట్ చుట్టూ కూడా మొత్తం చూపించుకుని వస్తారు. దీస్ ఆర్ ఆల్ టిపికల్ ట్రైజెమినల్ neuralgia సిమ్టమ్స్. మామూలుగా మెడికేషన్ పెడతాము, డయాగ్నోసిస్ అయిపోయినాక 2 to 3 months మెడికేషన్ వాడితే చాలా మంది సెటిల్ అయిపోతారు, మోర్ దెన్ ద నెంబర్ ఆఫ్ పీపుల్. కానీ కొంతమందికి ఈ పెయిన్ అన్నది ఎన్ని టాబ్లెట్స్ వాడినా, ఎన్ని నెలలు వాడినా, డోస్ ఎంత మ్యాక్సిమం డోస్ కింద కూడా తగ్గదు. లేదా కొన్ని ట్రిగరింగ్ ఫ్యాక్టర్స్, అంటే మళ్ళీ చలికాలం రావడం వల్ల, ఎమోషనల్ ట్రిగ్గర్స్ అవ్వడం వల్ల జరిగితే, ద బాడీలో ఏమైనా స్ట్రెస్ ఫ్యాక్టర్స్ వచ్చినా, కొత్త డిసీజ్ ఏమైనా బయటపడినా ఈ ప్రాబ్లం మళ్ళీ కొత్తగా బయటపడుతుంది. సో అసలు వేటి కండిషన్కి తగ్గని వాళ్ళకి వెన్ దే వాంట్ ఏ పర్మనెంట్ రిలీఫ్, అప్పుడు మనం ఇంటర్వెన్షన్ పెయిన్ టెక్నాలజీని వాడతాం. వాట్ ఎగ్జాక్ట్లీ వీ డూ, మనం ఇక్కడ నుండి ఈ చర్మం కింద నుండి ఒక చిన్న ఇంజెక్షన్ని సియామ్లో లోకలైజ్ చేసుకుంటూ వెళ్ళి బ్రెయిన్ కింద ఎక్కడైతే నరం ఉంటుందో అక్కడ వరకు ఇంజెక్షన్ తీసుకెళ్తాం. నాట్ డైరెక్ట్ ఇంటూ ద బ్రెయిన్, జస్ట్ చీక్ దగ్గర, ఈ ఏరియాస్ దగ్గర నుండి, ఇక్కడ యాంగిల్ దగ్గర నుండి మార్క్ చేసుకుని కరెక్ట్గా లోకలైజ్ చేసుకుని సియామ్ ద్వారా, మెషిన్ ద్వారా లోకలైజ్ చేసుకుని కరెక్ట్గా ఆ నరం ఎక్కడ కంప్రెస్ అవుతుందని తీసుకెళ్తాం. మనం ఆ టిప్ ఆఫ్ ద, మనం చేసేటువంటి ఇంజెక్షన్ యొక్క టిప్ జే షేప్ టిప్లో ఉంటుంది. ఆ జే షేప్ని మనం ఇటు రైట్ కాల్ రైట్, లెఫ్ట్ కాల్ లెఫ్ట్ మూవ్ చేసుకుంటాం. కరెక్ట్గా మనకి ఏ నరాన్ని మనకి కంప్లీట్గా నమ్ చేయాలో ఆ నరాన్ని మనం టచ్ చేసినాక మనం కరెక్ట్గా ఆర్ఎఫ్ మెషిన్ని వాడి ఆ నరానికి మనము కంప్లీట్ ఆర్ఎఫ్ ఇస్తాం. పల్స్ రాడర్ ఫర్ కంప్లీట్ ఆర్ఎఫ్ ఇస్తాం. ఇది చేసినాక ఆ నరం అనేది బ్లర్ అవుతుంది, అంటే పెయిన్ సిగ్నల్స్ ఆ నరం నుండి రావడం ఆగిపోతాయి. బట్ ఆ నరం యొక్క సెన్సేషన్, ఆ నరం యొక్క పని అంతా నార్మల్గానే ఉంటుంది. సో జస్ట్ అది చేస్తూ ఉన్నప్పుడే పేషెంట్ కరెంటు అంటే ఆర్ఎఫ్ ఇస్తున్నప్పుడు సివియర్ పెయిన్ చెప్తారు. ఒకేసారి సివియర్ షూటింగ్ పెయిన్, పోటో చేసిన అంటారు. ద మూమెంట్ ఆర్ఎఫ్ ఈస్ డన్, ఆన్ ద స్పాట్ పేషెంట్ కంప్లీట్గా పెయిన్ ఆగిపోతుంది. దే విల్ వెరీ హ్యాపీ. అంటే ఆన్ టేబుల్ వాళ్ళు పెయిన్ కంప్లీట్గా ఆగిపోయిందని చెప్తారు. ఆ క్షణంతో మళ్ళీ పెయిన్ రాదు, ఆ మూమెంట్ పెయిన్ ఆగిపోతుంది కంప్లీట్గా. దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ ఇంటర్వెన్షన్ పెయిన్ టెక్నాలజీ ఇన్ ట్రైజెమినల్ neuralgia. థ్యాంక్ యూ.